గృహలక్ష్మి గుమ్మడికాయ కొట్టి స్వాగతం పలికింది. ఇదిగో బాబు, ఇదంతా త్వరగా క్లీన్ చేయండి. స్వామి మీరు రండి. మీ చెప్పులలో మండిపోతున్నాయేంటి? మీకు కుడైతే నాకు ఎడమ, మీకు చెడైతే నాకు మంచి. అదేంటి? మీరు ఆత్మ, దయ్యం, గాలి, ధూళి అని భయపడతారు. నేను వాటితో ఆడుకుంటాను, స్నేహితుడిగా చూస్తాను. మొండికేస్తే బోధిస్తాను, ఎదురు తిరిగితే శిక్షిస్తాను. చెప్పులు కాలటం కూడా మీకు మంచి శకునమా? అవును, అది అగ్నిదేవుని స్వాగతం. ఆ తోరణం ఎవరు కట్టారో? అదే ఆ భాగీరథి. ఎవడో తలకు మాసిన సన్నాసి చెప్పాడంట, ఇది తెచ్చి కట్టింది. వీళ్ళెవరో? నీకేమవుతారు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.